నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు. కథా రచయిత్రి, నవలాకారిణి, సంఘ సేవకురాలు. ఆవిడ ఎన్నో కథలు రాశారు, నవలలు రాశారు. ముఖ్యంగా పేషెంట్స్ చెప్పే కథలు చాలా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఆ పుస్తకం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అంతేకాదండి, ఆవిడ అనువాదాలు కూడా చేశారు. ఆవిడ ఒక డాక్టర్ కూడా. ఈరోజు ఆవిడతో మాట్లాడి ఆవిడ సాహిత్య ప్రయాణాన్ని ఆవిడ మాటల్లోనే విందాం. నమస్తే విజయలక్ష్మి గారు. ముందుగా మనం అంతర్ముఖం కొత్తగా వచ్చినటువంటి మీ కథా సంపుటి గురించి మాట్లాడుకుందాం. ఈ పుస్తకానికి అంతర్ముఖం అన్న పేరు ఎందుకు పెట్టాలనుకున్నారా అండ్ ఇన్స్పిరేషన్ ఏంటి? అంతర్ముఖం అనే కథ ఉంది అందులో. అది యాక్చువల్గా ఒక 50 సంవత్సరాల తర్వాత వైద్య విద్యార్థులు 61లో జాయిన్ అయిన వాళ్ళు కాలేజీలో ఒక 50 సంవత్సరాల తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దానిలో తమ తమ ప్రయాణాల గురించి చెప్పటం. ఇప్పుడు దాకా మనం మన కోసం చేసుకున్నాము, ఇప్పుడు దాకాను. ఇక నుంచి మన నుంచి మనకి బియాండ్ సమాజానికి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అని అందులో కొంతమంది డాక్టర్ల యొక్క ప్రయాణం, వాళ్ళ విజయాలు, వాళ్ళ వైఫల్యాలు, వాళ్ళ దుఃఖాలు, వాటన్నిటి గురించి రాసింది. అంతర్ముఖం చివరిలో అది పేరెందుకు పెట్టడం అంటే అంతర్ముఖులయ్యి మనం మించి సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి సంకల్పాన్ని తీసుకోవడానికి. ఇప్పుడు ముఖ్యంగా మీరు రాసిన దాదాపుగా 100 కథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కొన్నింటి గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకునే ముందు మాకి భర్త వద్దు అన్న ఒక కథా సంపుటి ఉంది కదండి. ఈ రోజుల్లో సమాజంలో చూసుకుంటే ఎవరైనా కానీ ఎలాంటి వాడైనా కానీ ఖచ్చితంగా ఉండకపోతే సమాజంలో విలువ ఉండదు అనుకుంటారు. కానీ మీరు మాత్రం పుస్తకానికి ఆ పేరు పెట్టారు. దీని వెనకాల ఇన్స్పిరేషన్ ఏంటి? ఏం లేదండి, చాలా మందిని చూసినాక ఆడవాళ్ళ జీవితాన్ని ఎంత తేలిగ్గా తీసుకోగలుగుతారు ఈ సమాజంలో. పురుషులే కాదు, పితృస్వామ్య భావజాలం ఉన్నటువంటి స్త్రీలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. కానీ దీన్ని అధిగమించి ముఖ్యంగా ఆర్థిక స్వతంత్రాలే తన గురించి తనకు కానీ తన పిల్లలకు కానీ పట్టెడు అన్నం కోసం ఆధారపడి ఉంటే బానిస బతుకులు బతకాల్సి వస్తుంది. కాబట్టి విద్యావంతులయ్యి ఆడవాళ్ళు స్వశక్తితో సంపాదించుకుని తినగలిగేటువంటి స్థాయికి రావాలి. అలాగే బానిస బతకూడదు. భార్యాభర్తలంటే సహచరులా ఉండాలి, కానీ ఒక యజమాని బానిసలాగా ఉండకూడదు అనేటువంటి దృక్పథంతో ఆ కథను రాయటం జరిగింది. మోసం పోయినప్పుడు ఇంకా ఆ పురుషుడిని పట్టుకుని వేలాడుతూ ఉండటం కాకుండా దానికి తగిన పాఠం చెప్పి ఆ సంసారాన్ని వద్దనుకునేటువంటి ఇద్దరు స్త్రీల యొక్క కథ. కొందరు సాధారణంగా ఆలూరి విజయలక్ష్మి గారు అంటే కొంతమంది ఫెమినిస్ట్ అంటారు, కొంతమంది అస్సలు ఒప్పుకోరు. ముఖ్యంగా అది సమాజానికి ప్రతిబింబం అని చూస్తుంటారు మీ కథల్ని. అయితే మీ కథల్లో చూసుకున్నప్పుడు ముఖ్యంగా స్త్రీల పాత్రలు ఎక్కువగా ఉన్నా, దాంట్లో ముఖ్యంగా స్త్రీల పాత్ర అనుకోండి మళ్ళీ మెడికల్, డాక్టర్ ఇక్కడికి మళ్ళీ వస్తుంటారు బికాస్ మీరు డాక్టర్ కనుక. అయితే ముఖ్యంగా మీరు రాసేటప్పుడు డాక్టర్ అంటే అది చాలా పెద్ద వృత్తి కదా, రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే అన్ని విషయాలు కూడా మనం చెప్పలేము. ఒక డాక్టర్ వృత్తిగా మీరు డాక్టర్గా అన్ని విషయాల్ని కూడా కథల్లోకి తీసుకురావడం కష్టమే. సో ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటారు? అంటే ఏదైనా చిన్న విషయం తీసుకుంటాను, వస్తువుగా తీసుకుంటానే తప్ప యథాతథంగా రాయను. నేను ఏది చెప్పదలుచుకున్నానో దాన్ని ఆ అంశం చుట్టూదా మళ్ళీ మాత్రమే కథనుగా నేను మలుస్తాను. వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని పోగొట్టేలాగా లేదా వాళ్ళు నాకు సీక్రెట్గా ఉంచవలసిన వాటిని బట్టబయలు చేసేలాగా ఎప్పుడు కూడా కథ రాయను. నేను ఓన్లీ వస్తువుని మాత్రం తీసుకుంటాను. ఈ అంశం ఈ అంశం చుట్టూతా కథ వెళితే ఇది ఉపయోగపడేది అనుకుంటేనే కథ రాస్తాను. అయితే ముఖ్యంగా సాధారణంగా కథా రచయితలు రాసేప్పుడు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు. అఫ్కోర్స్ మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా సమాజం వస్తుంది, కానీ మళ్ళీ క్యారెక్టర్ని చూసుకున్నప్పుడు క్యారెక్టర్కి సంబంధించి కుండబద్దలు కొట్టినట్టు కొన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది. అలాంటి టైంలో అంటే మీరు ఎవరైనా వచ్చి లేదు ఇది నా కథ అలా ఎలా రాస్తారు, లేదంటే ఇది మా జీవితంలో జరిగింది, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అసలు అలా లేదు, అలా రాయలేదు. నేను ఎవరు వచ్చి అలా అడగలేదు నన్ను. ఇంకా పైగా కథ రాస్తే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాము ఈ కథను చదివి. చాలా నాకు ధైర్యం వచ్చింది ఈ కథ చదివినాక. ఇలా బ్రతకాలని, ఇంత ఎంపవర్డ్గా బతకాలని అనిపిస్తుంది అని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా మీ కెరియర్లో టీనేజ్ గర్ల్స్కి సంబంధించి మీరు చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేశారు. అండ్ ఇది ముఖ్యంగా చాలా వరకు మీ కథల గురించి, నవలల గురించి మాట్లాడుకుంటారు, కానీ ఈ విషయం గురించి చాలామంది చాలా తక్కువగా మాట్లాడుకుంటారు. ఈ విషయం గురించి అసలుకి ఈ వర్క్షాప్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? అంటే కార్యక్షేత్రం అంతా కూడా కాకినాడ చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి అంతా కూడా పెట్టడం జరిగిందండి.
ఇది యాక్చువల్గా కౌమార బాలికలకు, ఆ కౌమార దశ అనేది బాలికలకు ముఖ్యంగా ఒక పునాది వంటిది. వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి కానీ, వాళ్ళ విలువలు పెంపొందించుకోవడం గురించి కానీ, వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని ఒక పటిష్టంగా ఏర్పరచుకోవడానికి కానీ అదొక మంచి దశ. ఆ దశలో కనుక వాళ్ళకు ఒక మార్గదర్శకత్వం లభిస్తే చక్కటి పౌరులుగాను, మంచి ఎంపవర్డ్ స్త్రీలుగాను తయారవుతారనేటువంటి ఉద్దేశంతో నేను అది ప్రారంభించిన కొద్ది రోజులకే వరల్డ్ బ్యాంకు ప్రాజెక్ట్స్ కాంపిటీషన్ని ప్రకటించింది. ఆ ప్రాజెక్ట్ కాంపిటీషన్స్లో నేను కూడా ఒక ప్రాజెక్ట్ని సబ్మిట్ చేశాను. ఏంటంటే టైటిల్ ఏంటంటే అడలసెంట్ గర్ల్స్ యాజ్ ప్రమోటర్స్ ఆఫ్ బేసిక్స్ ఇన్ ఫెమినైన్ హెల్త్, హైజీన్ అండ్ న్యూట్రిషన్. సుమారుగా 1500 పైగా ప్రాజెక్ట్స్ ఆ పోటీకి వస్తే అందులో 20ని ఎంపిక చేసి వాళ్ళు ఢిల్లీకి పిలిచి వాటిని అసెస్ చేసి 20ని విన్నర్స్గా ప్రకటించారు. 1500లో 50 మందిని పిలిచారు, 20ని విన్నర్స్గా ప్రకటించారు. అవి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ నేను 1.5 years కాకినాడ చుట్టుపక్కల మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లా అంతా కూడా మేము అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి కొంతమంది పిల్లల్ని, అందులో అవగాహన కార్యక్రమాలు చురుగ్గా ఉన్న పిల్లల్ని ఒక 50 మందిని ఎంపిక చేసి మా హాస్పిటల్లోనే రెసిడెన్స్ ఏర్పాటు చేసి 2-3 రోజులు శిక్షణ ఇచ్చి వాళ్ళ గ్రామాల్లో డ్రాప్ అవుట్ గర్ల్స్కి, ఉమెన్కి చెప్పేలాగా వాళ్ళని తయారు చేయడం జరిగింది. సో అది మళ్ళీ ఈ అసెస్ చేసి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి ఎలా ఇంప్లిమెంట్ చేసాము 20 ప్రాజెక్ట్స్ని వాళ్ళు అసెస్ చేశారు. 5 బెస్ట్ ఇంప్లిమెంటెడ్ ప్రాజెక్ట్స్గా మళ్ళీ ప్రకటించారు. అందులో మాది కూడా ఒకటి వచ్చింది. సో దీన్ని వాళ్ళు వీడియో చేసి మొత్తం వరల్డ్ బ్యాంకు ఉనికి ఎక్కడెక్కడైతే ఉంది, ఏ దేశాల్లో ఉందో అక్కడంతా కూడా దీన్ని ఒక మోడల్ ప్రాజెక్ట్గా వాళ్ళు చూపించడం జరిగింది. అలాగే దైనిక్ జాగరణ అనే మీకు తెలిసే ఉంటుంది, హిందీ పత్రిక, డైలీ. అక్కడి నుంచి వాళ్ళు ఒక స్పెషల్ కరెస్పాండెంట్ని పంపించి ఈ ప్రాజెక్టు లబ్ధిదారుల్ని ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో అధికారులు, టీచర్స్ అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి ఒక సక్సెస్ స్టోరీ రాశాడు అతను. రాస్తే మొత్తం దైనిక్ జాగరణ దానిలో వాళ్ళు ప్రచురించారు. మీరు రాసిన కథల్లో ముఖ్యంగా అంటే లాంగ్గా మైండ్లో ఉండి అసలుకి ఇంకెప్పుడు దాకా రాయలేదు, అది రాయడానికి అసలుకి మీకు చాలా అడ్డుపడుతున్నాయి, లేదంటే మీకు బాగా డిఫికల్ట్ అనిపించిన కథ, లేదంటే ఒక కథ ఏదైనా మీకు బాగా మనసుకు దగ్గరున్న కథ ఏదైనా ఉంటే దాని బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అంటే నేను రాయాలనుకుని రాయలేని కథ అనేది ఏమి లేదండి. నాకు ఇష్టమైన కథలు అంటే మనం ఏ కథ అయినా అన్ని కథలు రాసిన కథలన్నీ ఇష్టంగానే ఉంటాయి. అందులో నేను కొంచెం ప్రభావశీలంగా ఉంది అనుకునేది సంఖ్యల్లో అనే కథ. దానిలో ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు. భర్త ఏమో పై చదువులకి చదువుతాడు, అప్పుడు ఈ అమ్మాయి అన్నీ అమర్చి పెడుతుంది, అన్నీ చక్కగా అతను పరీక్షలు పాస్ అయ్యి ఉద్యోగంలో ఎదుగుదల వస్తుంది అతనికి. సరే అతనితో పాటు అతను ఎలా చదువుతున్నాడో చూస్తా, అతనికి పరిచర్యలు చేస్తా, ఏమి కూడా మళ్ళీ తనకు కూడా ఉత్సాహం వచ్చి చదువుతుంది, పాస్ అవుతుంది. పాస్ అయ్యేప్పటికీ అది ఓర్చుకోలేడు అబ్బాయి. ఆ అమ్మాయి ఏమో సెలబ్రేట్ చేస్తుంది అతని సక్సెస్ని, ఈమె సక్సెస్ని అతను సెలబ్రేట్ చేయలేడు. సెలబ్రేషన్ కాదు కదా, ఓర్చుకోలేకపోతాడు. సో అలా ఏదో మాటలు విసురుతూ ఉంటాడు. ఏదో ఒకసారి అమ్మాయి అంటే ఓర్చుకోలేక ఎదురు తిరిగితే పో బయటికి పో అని ఆమె చీరలో 10 అక్కడ పడేసి పో అంటాడు. అప్పుడు అమ్మాయి అంటుంది, నేను కాదు పోవాల్సి వస్తే నువ్వు పోవాలి, నాకు సంసారం కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగం కూడా కావాలి, కానీ నీకు ఒకవేళ ఇది అవసరం లేకపోతే నువ్వు వెళ్ళాల్సింది, నేను కాదు అని అంటుందన్నమాట. సరే అప్పుడు తిట్టితే పోతాడు. పోయినాక మళ్ళీ ఒక ఫ్రెండ్ వచ్చి ఈ అమ్మాయితో రాయబారానికి వస్తాడు. రాయబారానికి వచ్చిన వాడు కూడా మళ్ళీ ఏమి తగ్గడు. ఏదో గొప్ప విషయంగా అతను ఎవరో ఇంకా ఇంతకాలం ఈ కొన్ని నెలలుగా ఇంకా ఏ ఆడదాని ముఖం చూడలేదు, ఎవరితోనూ బంధాలు పెట్టుకోలేదు అంటే కొడతాడు డప్పు కొడితే. అప్పుడు అంటుంది, ఏం మారలేదు మీరు, మారినప్పుడే రండి నాకు అని, ఈ సంఖ్యలు ఇంకా నాకు వద్దు అంటుంది. విజయలక్ష్మి గారు, మీరు కాలేజ్ లైఫ్కి సంబంధించి ప్రత్యేకంగా అక్కడ ఉండే డిస్క్రిమినేషన్స్ కావచ్చు, మనకు కనబడిని చాలా రకాల డిస్క్రిమినేషన్స్ ఉంటాయి, చాలామంది ఫేస్ అవుతుంటారు. అలాంటి ఒక జీవితం ఏదైతే ఉందో మీరు అప్పట్లో ఒక నవల కూడా రాశారు, దాని గురించి చెప్పండి.
చైతన్య దీపాలనే నవల రాశాను. అది వనితా జ్యోతిలో సీరియల్గా వచ్చింది. అంటే మెడికల్ కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి హౌస్ సర్జన్సీ అయిపోయేదాకా జీవితం ఎలా ఉంటుంది, ఎన్నెన్ని ఘట్టాలు దాటి వెళ్ళాలి, ప్రొఫెసర్స్ ప్రవర్తన ఎలా ఉంటుంది, సహా విద్యార్థుల ప్రవర్తన ఎలా ఉంటుంది, ఏవి ప్రభావితం చేస్తాయి వాళ్ళ లైఫ్స్ని, అవన్నిటిని కూడా వాళ్ళ సరదాలు, సంతోషాలు, వైఫల్యాలు అన్నిటిని గురించి కూడా దానిలో రాయటం జరిగింది. ఈ నవల ముఖ్యంగా రాస్తున్న ఆ కాలంలో ఏదైతే ఉందో అప్పటికి సంబంధించి చాలా వరకు రచయితలు అందరూ కూడా ముఖ్యంగా మీ ఆ తరం ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా అప్పటికి అస్తిత్వవాదాలని లేదంటే స్త్రీవాదం అని ఇవన్నీ కూడా అప్పటికి వచ్చున్నాయా? అప్పటికి రాలేదు. ఇంకా స్త్రీవాదం వచ్చి 90స్లో వచ్చింది స్త్రీవాదం. కానీ అంటే విమర్శకులు ఏం చెప్తారంటే నాకు తెలియకుండానే నా కథల్లో అప్పటికే 80లోనే స్త్రీవాదాన్ని బలంగా ముందుకు తెచ్చాను, ఒక ఆధునిక స్త్రీ యొక్క భావాల్ని నా కథల్లో చూపించానని చెప్తారు. అంటే విమర్శకులు, నేను తెలిసి రాసింది కాదంతా, తెలియకుండా నాకు నా ధోరణిలో నేను రాసుకుపోయాను అంతేను. కానీ ఇప్పుడు విమర్శకులు చెప్తారు మీరు 90స్లో బలంగా వచ్చింది స్త్రీవాదం, కానీ అంతకుముందే 80స్లోనే మీరు మీ కథల్లో ఒక ఆధునిక స్త్రీని ప్రతిబింబించేలాగా రాశారు కథలు అని చెప్తారు. పేషెంట్స్ చెప్పే కథల గురించి నేను మర్చిపోయాను. అసలు నిజానికి ఆలూరి విజయలక్ష్మి గారు అంటే పేషెంట్స్ చెప్పే కథలు ఏదైతే ఉందో చాలా ప్రత్యేకమైన పుస్తకం. ఎంత కాదనుకున్నా కానీ అన్ని పుస్తకాల్లో కల్లా చాలా వరకు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఆ పుస్తకం గురించి ప్రస్తావిస్తారు. అసలు ఆ పుస్తకానికి సంబంధించి చెప్పండి. అంటే పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతి వీక్లీకి సంపాదకులుగా ఉండేవారు. ఆయన్ని నేను మాకీ భర్త వద్దు కథా సమితికి ఫోర్వర్డ్ రాయమని అడిగాను, పీటీకి రాయమని అడిగితే రాశారు. తర్వాత ఆయనే లెటర్ రాశారు, మీకు చాలామంది పేషెంట్స్తో రోజు మీకు వ్యవహారం ఉంటుంది కదా, పేషెంట్స్ చెప్పే కథలు అని నేను శీర్షిక పెడుతున్నాను, దీనికి వారం వారం మా పత్రికలో వేసుకుంటాము, రాయండి అని అడిగారు అన్నమాట. సో అలా మొదలైంది. ఒక 30 కథల దాకా రాశాను. తర్వాత ఇంకా హాస్పిటల్లో నా వృత్తిపరంగా బిజీ అయిపోయి వారం వారం కథ పంపటం అనేది ఒక ప్రెషర్ అయిపోయింది నాకు. సో అది నేను తట్టుకోలేక నేను రాయలేనని చెప్పేసాను అనమాట. సో ఆ విధంగా వచ్చింది. దాన్ని నా పుస్తకాలన్నింటినీ కూడా నవోదయ రామ్మోహన్ రావు గారు వేసేవారు. అంటే నేను అప్పటికి ఏమీ పెద్ద పేరు ప్రఖ్యాతులున్న రచయితని కాదు, అయినా కూడా ఆయన ప్రోత్సహించడానికి నవోదయ రామ్మోహన్ రావు గారు అంటే అప్పట్లో టాప్ పబ్లిషర్ ఆయన. నా సజీవ స్వప్నాలు కానీ, కథల పుస్తకాలు కానీ, చైతన్య దీపాలు కానీ, పేషెంట్స్ చెప్పే కథలు అన్నీ కూడా ఆయనే ముద్రించారు. వెలుతురు పువ్వులు అన్న నవల గురించి కూడా ఆ పుస్తకానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ లేదంటే ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు నాకు. అంటే తప్పులు జరుగుతూ ఉంటాయి జీవితంలో, తప్పులు జరిగిన దాంతో కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవటమా, లేకపోతే ఇక అయిపోయింది నా లైఫ్ ఇంతటితో ఇక నేను ఆగిపోవాలన్నది కాకుండా తప్పులు జరుగుతూ ఉంటే దాన్ని మళ్ళీ జరగకుండా చూసుకుంటూ లైఫ్లో ముందుకెళ్ళాలి, అదొక హర్డిల్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ నావల్ రాయటం జరిగింది. సో ఒక న్యూ ఉమెనే కాదు, న్యూ మ్యాన్ కూడా దానిలో రాయటం జరిగింది. ఈ అమ్మాయి నాకు జరిగినటువంటి దానికి నాకు నీ జీవితంలోకి రావాలని లేదు నాకు, అందుచేత నేను ఓపెన్గా చెప్తున్నాను ఇది. అంటే ఆ అబ్బాయి కూడా, ఆ యువకుడు కూడా ఈ అమ్మాయి చాలా అపరూపమైన అమ్మాయి అని ఆహ్వానించి తన జీవితంలో తీసుకుంటాడు. అంటే సాధారణంగా జరగదు అది, కానీ ఒక్కొక్కప్పుడు జరుగుతుంది. ఒక సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గురించి ఆలోచించేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా కొంచెం విశాలంగా ఆలోచించి, అంటే మనం అనుకుంటాం కానీ నిజానికి మనకు తెలియకుండా చాలా మనం ఏవైతే జరగవు అనుకుంటామో అవన్నీ ఆల్రెడీ జరిగి ఉండొచ్చు, మన చుట్టూ కూడా జరిగితే మనం నోటీస్ చేయలేని పరిస్థితిలో కూడా ఉంటాం. సో ఇదంతా నవలలు దాదాపుగా నడుస్తూనే ట్రాన్స్లేషన్స్ కూడా చేశారు అండ్ ముఖ్యంగా మెడికల్కి సంబంధించి మీరు పుస్తకాలు కూడా ప్రచురించారు. అయితే ట్రాన్స్లేషన్స్కి వెళ్ళే ముందు మెడికల్కి సంబంధించి మీరు రాసిన ఒక పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకం దాదాపుగా గైడ్ లాగా మానసిక వైద్యులు లేని చోటతో పాటు ఇంకో మానసిక వైద్యుడు లేని చోట అనేది ట్రాన్స్లేషన్ అండి, ఇటీవల చేసింది. నేను రాసిన మెడికల్కి సంబంధించింది మాతృత్వం అనే పుస్తకం. ఇట్ వాజ్ లైక్ గైడ్ అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ కూడా ఒక గైడ్ లాగా ఉపయోగపడేది. తర్వాత వనితలో నేను ఆరోగ్య విజయాలని కాలం రాసేదాన్ని.
అప్పుడు వనిత సంపాదకులు ఏంటంటే నన్ను అడిగారు, రీడర్స్ డైజెస్ట్లో ఐఎమ్ జోస్ బాడీ అని ఒక ప్రతి నెల వచ్చేదంట ఒక వ్యాసాలు, నేను చూడలేదు అవి. సో వాళ్ళు ఏమన్నారంటే ఆ లైన్స్లో మీరు మన శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల గురించి రాయండి, వ్యాసాలు రాయండి, మేము వేస్తాము నెల నెల. సో వాళ్ళు అడగటం వల్ల నేను రాశాను. మామూలుగా ప్రతి సిస్టమ్ గురించి, బాడీలో ఉన్నటువంటి ప్రతి సిస్టమ్ గురించి రాయటం జరిగింది. అది దానిలో వస్తూ ఉండగానే విశాలాంధ్ర వాళ్ళు మేము వేస్తామని వేశారు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు. ఆ పుస్తకం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్కి ఎంపిక చేశారు. కొన్ని వేల మంది విద్యార్థులకు అది వెళ్ళింది. మీకు ఇందాక మనం ప్రస్తావించాను కదా, మన కౌమార బాలికల ఆరోగ్యం గురించి. అది ఆ ప్రాజెక్ట్ జరుగుతూ ఉండగానే ఒక పెద్ద పుస్తకం కౌమార బాలికల ఆరోగ్యం అని పుస్తకం రాసి అన్ని గ్రంథాలయాలకి పంచిపెట్టాం మన తూర్పుగోదావరి జిల్లాలో. తర్వాత గ్రంథాలయాల్లో ఉంటుంది కాదు, పిల్లల చేతిలో ఉంటే బాగుంటుందని దాన్ని సంక్షిప్తీకరించి ఒక 75 పేజీల పుస్తకం, చిన్న పుస్తకం, చిరు పుస్తకం రాశాను. కౌమార బాలల ఆరోగ్యం అని. బాయ్స్ గురించి, బాయ్స్ కూడా వాళ్ళ యొక్క సమస్యలు తెలియాలని కొంత వాళ్ళది కూడా చూపించి, సో ఆ కౌమార బాల ఆరోగ్యం అనే పుస్తకాన్ని ఆ కాపీలు మొత్తం 1,00,000 మంది బాలికలకి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఉంది అందులో, యూనివర్సిటీస్ పార్టిసిపేషన్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, దాతలు ఎవరంట్లో పెళ్ళి కానీ లేదా ఏదైనా ఫంక్షన్ ఉంటే ఈ పుస్తకాలు ఏంచి ఇచ్చేవాళ్ళం అన్నమాట. మా బంధువులు, మిత్రులు అందరూ కూడా ఆ విధంగా చాలా. నేను ఇక్కడికి వచ్చేటప్పటికంటే హైదరాబాద్ వచ్చేప్పటికి ఒక 75,000 పుస్తకాలు సుమారుగా పంచిపెట్టాము. అప్పుడు నా గురించి మా ఆంధ్రజ్యోతిలో ఈ కౌమారానికి కాపలాదారు అని ఒక హెడ్డింగ్తో ఒక ఆయన రాశారు పుస్తకం గురించి, మా ప్రాజెక్ట్ గురించి. సో అప్పుడేంటి అనంతపురం ఆర్డిటి అని వినే ఉంటారు మీరు, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని. వాళ్ళు అది చూసి ఇక్కడ నా దగ్గరికి వచ్చి ప్రతి సంవత్సరం మేము మా అవుట్రీచ్ ప్రోగ్రామ్గా చేస్తాము ఇది, ఈ పుస్తకం తీసుకెళ్ళి మేము పిల్లలందరికీ కూడా పుస్తకం ఇవ్వటమే కాకుండా మేము ఇక్కడున్న వాళ్ళ చేత దాంతో వాళ్ళకి టీచ్ కూడా చేయిస్తాము, బోధన కూడా చేయిస్తాము అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఒక 25,000 పైగా పుస్తకాలు, అంటే ఆల్మోస్ట్ కరోనా సంవత్సరం తర్వాత కూడా తీసుకెళ్ళారు. సో ఆ విధంగా 1,00,000 మందికి మేము బాలికలకి ఇచ్చాము. అయితే నా ఉద్దేశం, నా ఎయిమ్ ఏంటంటే ఇది గవర్నమెంట్ టేకప్ చేసి కరికులంలో ఒక పాఠ్యాంశంగా పెట్టి కనీసం 15 రోజులకు ఒకసారి ఒక్క క్లాస్ తీసుకున్నా చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికీ వెళ్ళి చెప్పేదాన్ని. నా ప్రాక్టీస్ అవర్స్ బియాండ్ అంతా కూడా వాళ్ళ కోసం వెచ్చించేదాన్ని. సో వాళ్ళు ముందు కొంచెం వాళ్ళకి ఎక్కేది కాదు, ఎప్పుడు కూడా పిల్లలకి ఆ వయసులో హాయిగా నవ్వుతూ డ్యాన్సులు చేస్తా పాటలు పాడుకుంటూ వెళ్ళాలని ఉండేది. అలాంటిది కొన్ని రోజులు గడిచేప్పటికీ వాళ్ళు నాకు ఫోన్ చేసి, మేడం మా క్లాస్ ఎప్పుడు తీస్తారు అని అడిగే స్థాయికి వచ్చారు. ఇంట్రెస్ట్ లేక కాదు, మనం వాళ్ళకి చెప్పక, తెలపక. సో అది తెలిపితే ఆ సమయంలో మనం కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాలు చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ టచ్, గుడ్ టచ్, ఏ విధంగా మసులుకోవాలి, ఏ విలువలు మన ఉన్నతంకేరేస్తాయి మన జీవితాలని, చదువు ఎంత ముఖ్యం, ఇవన్నీ కూడా చెప్పేదాన్ని. మనం ఇప్పుడు మన అన్ని వలయస్ లాగుతున్నటువంటి ప్రపంచం ఇప్పుడు. మీరు రాసిన వాటిలో మన దేహం కథ అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం దేని గురించి, దీనికి సంబంధించింది? ఆ పుస్తకం మన శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు అన్నిటి గురించి, బ్రెయిన్, ఊపిరితిత్తులు, కిడ్నీస్, హార్ట్, మజిల్స్, జాయింట్స్, రిప్రొడక్టివ్ సిస్టమ్, వీటన్నిటి గురించి రాసింది. వాటి యొక్క నిర్మాణం, విధులు. సో ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన వచ్చేస్తుంది ఆ పుస్తకం చదివితే. అది బాగానే వెళ్ళింది, ఎందుకంటే గవర్నమెంట్ టేకప్ చేస్తుంది అప్పుడు. సో మీరు ముఖ్యంగా డాక్టర్లు అన్నప్పుడు ఖాళీ టైం దొరికినప్పుడు ఇంకా పేషెంట్స్ వస్తే బాగుంటుంది, డబ్బులు బాగా ఇది చేసుకోవాలన్న ఆ కాన్సెప్ట్తో ఉంటారు, తప్పుగా అనుకోకండి. కానీ మీరు ముఖ్యంగా మీ సమయాన్ని సాహిత్యాన్ని కేటాయిస్తూ ట్రాన్స్లేషన్స్ అని ఇంగ్లీష్లో కూడా 2 పుస్తకాలు వచ్చున్నాయి. ఇంగ్లీష్ పుస్తకం గురించి అడగడం మర్చిపోయాను. ఇంగ్లీష్ పుస్తకాలు ఇటీవల కరోనా వచ్చినాక కోర్స్ చేశాను. ఒక 4 వారాలు హాస్పిటల్కి వెళ్ళలేదు నేను.
సెల్ఫ్ పబ్లిషింగ్ గురించి కోర్స్ చేశాను జస్ట్ సరదాగా అనమాట. చేసి ఇప్పుడు చేస్తున్నాను. 19 బుక్స్ పబ్లిష్ చేశాను ఇప్పుడు. అందులో సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉన్నాయి, నా కథలు ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లోకి 2 పుస్తకాలు అవి వచ్చినాయి. ఇప్పుడు ఇలా బ్యాటిల్ ఫీల్డ్, ద వార్ ఆ 2 కథల పుస్తకాలు. తర్వాత అన్నీ ఒక 10 దాకా హెల్త్ గురించి, మిగతా సెల్ఫ్ హెల్ప్ గురించి. అంటే జర్నీ టు ఇన్నర్ పీస్, సెల్ఫ్ కేర్ ఫర్ బిజీ ఉమెన్, కాంకర్ లోన్లీనెస్, ఇలాంటివి అనమాట. అంటే కొంతవరకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్స్కి అయితే ఖచ్చితంగా అలాంటి పుస్తకాలు చాలా అవసరం. ఇప్పుడు మిడ్ లైఫ్కి వచ్చినాక లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఇమోషనల్లీ చాలా డిస్టర్బ్ అవుతారు. వాళ్ళ కోసం రాశాను, మొన్నే పబ్లిష్ చేశాను. ఇప్పుడు ఈ మానసిక వైద్యుడు లేని చోట అన్న పుస్తకం ముఖ్యంగా ఈ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో, ట్రాన్స్లేషన్ చేయడానికంటే ఈ పుస్తకం తెలుగు వాళ్ళకి అందించాలని ఎందుకు అనుకున్నాను? అంటే లైక్ రీజన్ ఉంటుంది కదా, ఏదో ఒక గట్టి రీజన్, లేదంటే ఎవరైనా చెప్పారా? కాదండి, ఇవన్నీ కూడా ట్రాన్స్లేషన్స్ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు చేయించారు నాతో. వైద్యుడు లేని చోట 82లో చేశాను. 90sలో మనకు డాక్టర్ లేని చోట నేను చేశాను. 2013 తర్వాత మానసిక వైద్యుడు లేని చోట అని చేశాను. ఈ 3 కూడా హైదరాబాద్ బుక్ ట్రస్ట్, గీతా రామస్వామి గారి పేరు విని ఉంటారు మీరు. అవునవును. ఆవిడ నాకు పురమాయించడం వల్ల చేయగలిగాను, లేకపోతే నాకు తెలియదు. వాళ్ళే వేశారు, నేను ఓన్లీ ట్రాన్స్లేట్ చేయటం మాత్రమే, మిగతా బాధ్యత అంతా వాళ్ళదే. మీకు తెలిసే ఉంటుంది, వైద్యుడు లేని చోట అనే పుస్తకం రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఒక బైబిల్ లాంటిది, అంత ప్రాచుర్యం పొందింది. నిజంగా అంత విలువైన పుస్తకం. ఇంకోటి ఏంటంటే ఇవి ట్రాన్స్లేట్ చేయటం వల్ల నాకు వ్యక్తిగతంగా లాభం అయింది. నాకు వ్యక్తిగతంగా అంటే నాకు ఒక లక్ష్యం, ఒక నన్ను దాటి సమాజం కోసం చూడాలి, సమాజం వంక చూడాలి అనేటువంటి దృక్పథం ఏర్పడటానికి కూడా ఆ పుస్తకాలు నాకు తోడ్పడినాయి. సాహిత్యమే మన శుభ్రపరుస్తుంది కదా, అలాంటిది కొంత దిక్సూచిలాగా కూడా ఉపయోగపడినాయి నాకు. తుంప పిచ్చుకలు అన్న ఈ పుస్తకం ఏదైతే ఉందో, అంటే నాకు నిజంగా మీ రాసిన అన్ని పుస్తకాల్లో అన్నీ చదివే అంత అన్ని కష్టం కదా. సో నేను ఇది బాల సాహిత్యమేమో అనుకున్నాను, దాని గురించి అవగాహన లేదు. సో క్యూరియస్ ఏంటంటే అసలు తుంప పిచ్చుకలు అంటే తెలుసు, కానీ తుంప అన్న దానికి నాకు అర్థం తెలీదు. అంటే భాషకి దాదాపుగా మా తరం దూరం అవుతుంది. దీని గురించి చెప్పండి. ఇది మామూలుగా నాకు నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రక్తం కథ అని ఆ పుస్తకాన్ని, ద స్టోరీ ఆఫ్ బ్లడ్, ట్రాన్స్లేట్ చేయించారు వే బ్యాక్ ఇన్ 80s, లేట్ 80s. ఆ మధ్యన పతిపాక మోహన్ గారు పరిచయం అయ్యారు నేషనల్ బుక్ ట్రస్ట్. ఒక బుక్ ఎగ్జిబిషన్లో ఆయన కలిశారనమాట. సో అప్పుడు మాట వరుసకు నేను ఇలా మీ నేషనల్ బుక్ ట్రస్ట్కి ఇలా ట్రాన్స్లేట్ చేశాను, ఏదన్నా మెడికల్కి సంబంధించినవి ఉంటే నేను ట్రాన్స్లేట్ చేస్తాను, మీరు ఉంటే చెప్పండి అన్నాను. తర్వాత ఆయన మాట వరుసకి చేస్తారా మేడం అని అడిగారు. అదొకటి ఇంకోటి కూడా చేశాను, మళ్ళీ తాబేలు గెలిచింది. సో ఆ 2 పుస్తకాలు ఇస్తాయి, ఎవరైనా చేయొచ్చేమో, మరి ట్రాన్స్లేషన్ ఎవరైనా చేయొచ్చేమో, కానీ ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అండ్ ఆ కథని ఎలా చెప్పాలన్నప్పుడు భాష అనేది ఖచ్చితంగా భాష కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఖచ్చితంగా ఆ భాషకు సంబంధించి జాగ్రత్తలు తీసుకొని ఉంటారని అనుకుంటున్నాను. ఇవే కాకుండా ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో చూసుకుంటే అస్తిత్వవాదాలు, స్త్రీవాదం ఇవన్నీ ఉన్నాయి. అయితే ముఖ్యంగా సైన్స్కి సంబంధించి డాక్టర్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్కి కావచ్చు, వీటికి సంబంధించి సాహిత్యం నా అవగాహన మేరకు గీతాంజలి గారని, డాక్టర్ గీతాంజలి స్టోమా, హస్బెండ్ స్టిచ్ అని విమెన్ లైఫ్కి సంబంధించి, పేషెంట్స్కి సంబంధించి కథలు రాసినట్టున్నారు. సో అలాంటి అంటే ముఖ్యంగా సైన్స్కి సంబంధించి రచనలు వచ్చున్నాయి తెలుగులో తక్కువ వచ్చినాయండి. నేను రాసిన 2 కథలు రాశాను, 2-3 కథలు రాశాను. సూడోసైసిస్ అంటే అబద్ధపు గర్భం, ముత్యాల గర్భం అంటే మామూలుగా తెలియదు, అది మోలార్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే మామూలుగా పిండం ఏర్పడకుండా అబ్నార్మల్గా అవుతుంది అన్నమాట, ముత్యాలుగా ఏర్పడుతుంది. సో ఆ 2 కథలు రాశాను. అవి కూడా మళ్ళీ సామాజికమైనటువంటి అంశాలను జోడించి రాశాను. ఏ విధంగా స్త్రీల జీవితాలు ఈ గర్భం వలన ఎలా ప్రభావితం అవుతాయి. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారంటే కథ, ట్రాన్స్లేషన్, నవల ఇవి కాకుండా ఇంకా ఏమైనా? ఎందుకంటే చాలామంది రచనలు చేస్తూనే ఇంకా వేరే
ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. చేస్తున్నప్పుడు మనం టైం మన కోసం మనం కేటాయించుకోవడం చాలా కష్టం అవుతుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నట్టు టైం బాగా వేగంగా మారుతుంది. ఈ టైంలో మన కోసం మనం కేటాయించి మన కోసం మనం రాసుకోవడం కూడా చాలా తక్కువ. ఇప్పుడు మీరు అన్నట్టు అశ్రద్ధ చేస్తున్నాను పుస్తకం వేయడంలో, అలాంటి ఆ సెన్స్ ఏమైనా ఫీల్ అవుతున్నారు? అంటే మనకి మనం ఉండేది 24 గంటలే, కానీ పనులేమో 72 గంటలు పనులు ఉంటాయి. అది అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు నేను పూర్వం రాసిన కథల పుస్తకాలు అయిపోయినాయి, లేవు ఇప్పుడు. సో ఒక్కటన్నా వేయించుదామని చూస్తున్నాను. వేయించడానికి మళ్ళీ ఆ ప్రూఫ్లు దిద్దాలి, దానికి టైం ఉండదు. నా ప్రొఫెషన్లోనే చాలా టైం అయిపోతుంది. ఆ టెన్షన్స్ వెంటాడుతూ ఉంటాయి. మళ్ళీ చదవాలని కోరిక ఎక్కువ, రాయటం కన్నా చదవటం ఎక్కువ కోరిక. చదవటం అసలు అవట్లా. అది మెయిన్గా ఇప్పుడు మీరు సీనియర్ రైటర్గా మీకే టైం చదవడానికి లేదంటే ఇప్పుడు వస్తున్న కొత్త జనరేషన్ వాళ్ళు అయితే అసలు వాళ్ళ పరిస్థితి, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. ఇంట్రెస్ట్తో పాటు ఇంకొకటి ముఖ్యంగా ఎప్పుడెప్పుడు జాబ్ తెచ్చుకోవాలని వాళ్ళ పోరాటం వేరేగా ఉంది ఇప్పుడు. సో చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు విజయలక్ష్మి గారు. ఇలాగే మీరు మరిన్ని రచనలు చేయాలని, మరిన్ని అనువాదాలు చేయాలని అక్షరం కార్యక్రమం తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. విన్నారు కదండి, ఈరోజు మన అక్షరం అతిథి డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారితో మాట్లాడి చాలా విషయాల్ని ఆవిడ మాటలను తెలుసుకున్నాం. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.